సన్నంగా ఉండే కాది ఇది ఆవు పాపం దూడని కంటుంది. చాలా నేను చూడగానే చాలా భయపడ్డాను. ఇది మా అమ్మమ్మ గారి ఊరు కోతరం గ్రామం. ఇలా గేదెలు ఆవులు ఉన్నాయి. అసలు ఇది మీకు కూడా చూపిస్తున్నాను. చూసారా, ఆవు కాలు బయటకు వచ్చాయి. తీరా అది చాలా నొప్పులు పడుతున్నాయండి. చూడండి, నాకు చాలా బాధగా అనిపించింది. పాపం నొప్పులు తట్టుకోలేక కూర్చుంటుంది. మనుషుల్లాగానే అండి పాపం జంతువులు. పాపం అది నోటితో చెప్పలేవు, మన నోటితో చెప్తాం, అది చెప్పలేదు. నొప్పుల కోసం చాలా ఇదిగా ఉంటుంది. పాపం కూర్చుని పోతుందండి. అంతే, జంతువులు మనం జాలి చూపించాలండి. మనుషులు అవి కూడా చూపించట్లేదు. అది ఇంకా టైం పడుతుంది డెలివరీ అవటానికి. ఇంకా డెలివరీ అవుతుంది. వెయిట్ అండ్ సీ. ఇంకా కొంచెం సేపు పాపం చాలా మొక్కుతుంది. ఇంకా మనుషుల్లాగానే లేండి, చాలా బాధపడుతుంది. చేసింది ముక్తి కనపడుతుంది, నాలిక. ఇది మా తాతయ్య గారు వాళ్ళ ఇల్లు. ఆవు డెలివరీ అవుతుంది. మా మావయ్య చూస్తున్నారు. ఇంకా ఆవు అవుతుందా లేదా అని చూస్తున్నారు. అది అవ్వటం మూలంగా డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. పాపం దాని పుట్టినొప్పులు చూడండి, ఒక మనిషిలాగానే. దాని పెయిన్ చూడండి. అసలు ఇది నేను తట్టుకోలేకపోయాను ఇది చూడగానే.